ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్లు. గత 8 సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు. మళ్లీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలను ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం. ఆ గ్యారంటీలతో అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం. తప్పట్టుగా చూడని చెప్పాం. ఇది ప్రధానమైనది. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్ కి అంగన్వాడీ